ఎలా ఉన్నారు సార్? గుడ్, బాగున్నా. బాగున్నారా? హ్యాపీనా? హ్యాపీనే. హ్యాపీనే. ఇంకా ఏదో తెలియని వెలితి ఏంటది? దాని కారణం తెలుసుకోవచ్చా? అందరికీ తెలిసిన కారణం మళ్ళీ నేనెంత చెప్తాం. ఆ? మీకు న్యాయం జరగలేదా? న్యాయం జరిగిందా జరగలేదు అని అనలేం, ఆ. అలాగని జరిగిందని అనలేం. ఓకే ఓకే. సో అంటే మేజర్గా మాట్లాడుకోవాల్సింది అంటే మీకు జరిగిన అతిపెద్ద అన్యాయంలో మీ కస్టోడియల్ టార్చర్ ఒకటి. కస్టోడియల్ టార్చర్ అందరికీ తెలిసిందమ్మా. ఆ. దానిలో మీకు 4 అటెంప్ట్లు మిస్ అయ్యా నేను. నన్ను మర్డర్ అటెంప్ట్లు యాజ్ గుడ్ యాజ్ మర్డర్. ఎస్, 4 అటెంప్ట్లు మిస్ అయ్యా. నేను మోడీ గారి టూర్ అప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు ట్రైన్లో వేసేయాలని చూశాను. నన్ను దొమ్మి కింద చూపెట్టి ఏదో ప్రజలు వచ్చి ఏదో ఘర్షణలో పోయినట్టు ఒక పెద్ద ప్లాన్ వేశారు. అంటే ఎంతమంది వచ్చారు అప్పుడు? అప్పుడు రెడీ చేసి పెట్టుకున్నారు. నేను ట్రైన్ వెళ్ళా, నేను దిగిపోయాను. మీరు ఎక్కుంటే ఆ రోజే మీరు స్పాట్. ఓకే, మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు సార్? దీనికి ముందు నన్ను కస్టోడియల్ టార్చర్ తర్వాత మళ్ళీ ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని వచ్చారు. అది నాకు ఫ్యూ అవర్స్ ముందు తెలిసి నేను ఢిల్లీ వెళ్ళిపోయా. ఎక్కువ ఢిల్లీలోనే ఉన్నా. వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో తెలుస్తుంది కదా, మధ్యలో నేను వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే చూడాలి, అప్పుడు దాకా తెలియదు. అది చూసి వాళ్ళు రెడీ అయ్యే టైంకి నేను వెళ్ళిపోయేవాడిని ఇమ్మీడియట్గా. బట్ ఒకసారి నేరోగా ఒక 1 అవర్ గ్యాప్లో మిస్ అయ్యా. ఇంకోసారి ఎక్స్ నక్సలైట్స్ని దొంగ పోలీస్ ఐడితో విత్ ది ఇన్ కొల్యూషన్ విత్ లోకల్ సిపి లేపుకెళ్ళి మధ్యలో వేసేయాలని చూశారు. ఆల్ త్రూ లార్డ్ వెంకటేశ్వర దయతో అక్కడి నుండి కూడా మీరు బయటపడ్డారు. 4 to 5 times నేను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. సో మీరు ఇంకా ఏదో చేయాల్సి ఉంది భూమి మీద. ఖచ్చితంగా అది ఉండబట్టే భగవంతుడు నన్ను బతికించాడు. ఏమనుకుంటున్నారు? తెలీదు, చూడాలి. భగవంతుడు బతికించాడు. అట్లీస్ట్ 4 సార్లు. 4 సార్లు అట్లీస్ట్ నాకు తెలిసినవి క్లియర్గా అటెంప్ట్స్ నుంచి బయటపడ్డాం. సో 4 years బ్యాక్ అసలు మొదలుపెట్టింది నేను కదా. నోబడీ వాజ్ దేర్. అవును. సో ప్రాణాలకి తెగించి అతను కూడా దేశద్రోహం కేసు ఎవరి మీద పెట్టాడు? పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టాడా, చంద్రబాబు గారి మీద పెట్టాడా? నా మీద. మీ మీదే ఉంది. అతను కూలదోయటానికి కుట్ర చేస్తున్నానని నా మీద పెట్టాడు కానీ ఇంకెవడి మీద పెట్టలేదుగా. ప్రాణాపాయం వచ్చింది కూడా నాకే, ఇంకెవడికే లేదుగా. ఏ నాయకుడి కన్నా ప్రాణం మీదకి వచ్చిందా? లేదు. అసలు అతిపెద్ద థ్రెట్ మీకే. పెద్ద థ్రెట్. ప్రతిరోజు మీరే మాట్లాడేవారు. ప్రతిరోజు ప్రాణాపాయం వచ్చింది కూడా నాకే, మీకే. నేను అతను దింపాలనుకున్నా, దానికి నేను ఇవన్నీ తిరగకుండా దింపా. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అతను దింపాలనుకున్నాం, ఒక దుర్మార్గుని దింపాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంది. మరి మంత్రి పదవి మీద డిస్సాటిస్ఫాక్షన్ లేదు? డిస్సాటిస్ఫాక్షన్ అంటే అప్పుడు ఆ క్షణం నేను వస్తుంది అనుకున్నాను కాబట్టి, చాలా వార్తల్లో కూడా వచ్చాయి. ఎస్, వస్తుంది అనుకున్నాను కాబట్టి రానప్పుడు ఎస్ కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఐ హ్యాడ్ బికమ్ టూ బిజీ విత్ మై కాన్స్టిట్యున్సీ వర్క్. ఇప్పుడు అంటే మీరు చాలా పోరాడారు, మేము చూసాం, అదంతా లైవ్లోనే చూసాం, డైలీ చూసేవాళ్ళం. బట్ మొన్నటికి మొన్న పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు మంత్రులు అయ్యారు. చాలామంది ఎంపీలు అయ్యారు. అవును, ఎంపీలు సెకండ్, మంత్రులు అయ్యారు. అట్లీస్ట్ మీలో ఒక 10% కూడా పోరాటం చేయలేని వాళ్ళు మంత్రిలో 1% ఎవడో చేయలే. 1% కూడా పోరాటం చేయని వాళ్ళు ఇవాళ మంత్రులు అయ్యారు. అది దట్ మే బి ద క్వాలిఫికేషన్. ఐ డోంట్ నో. అది మీలాంటి వాళ్ళు కొంచెం లేదు, నేను పట్టించుకోవాలి. నేనంటే ఆ క్షణంలో ఇవ్వనందుకు కొంచెం ఫ్యూ మినిట్స్ తర్వాత బికమ్ టూ బిజీ విత్ నా నియోజకవర్గ పనుల్లో పూర్తిగా ఆక్రమణలో కాలువ గట్ల ఆక్రమించుకుంటాను తీయటం, ఆ పూడిపోయిన కాలువలు ఇవన్నీ కూడా నా సొంత డబ్బులతోటే అన్ని పనులు చేయించడం. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్. ఒక రోల్ మోడల్ లాగా
ఈ కాన్స్టిట్యున్సీని చూపెడదాం, సరే మనకు వేరే పదవులు ఏమీ రాలేదు కాబట్టి ఈ సమయాన్ని బాగా వాడుకుందాం ఇలా అనుకున్నారు అని నేను అందులో బిజీగా ఉండిపోయాను. కాదు సార్, ఇప్పుడు మీరు మొన్నటి నుండి స్టిల్ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి కూడా ఈ పివి సునీల్ కుమార్ మీద లేకపోతే మిమ్మల్ని ఇప్పట్లో పెద్ద ఇప్పుడు సీతారాం ఇవాళ రేపు వాళ్ళు సస్పెండ్ చేస్తారంటున్నారు. ఎప్పటి నుండో వస్తుంది న్యూస్. అవును, బట్ ఇవాళ రేపట్లో కార్యరూపం అంటే లక్కీగా నాకు ఆ కాదంబరి జత్వాని కేసు కూడా యాడ్ అయింది. సరే, నా సంగతి ఎలా ఉన్నా అమ్మాయి కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ మరి మీ విషయంలో లేదా సీరియస్గా? ఆ విషయంలో ఉన్నంత సీరియస్నెస్ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకని ఏమో తెలీదు, బట్ ఎందుకంటే ఆచితూచి అడుగులేస్తారు ముఖ్యమంత్రి గారు. సో ఎటువంటి చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకూడదు, కావాలని తుడుగ్గా వెళ్ళినట్టు. వీళ్ళిద్దరు సస్పెండ్ అయితే మీకు న్యాయం జరిగినట్టేనా? న్యాయం జరగటం మొదలైనట్టు. ఇంకేం చేయాలి? ఇంకెవరిని అరెస్ట్ చేయాలి? లేదమ్మా, ఎవరైతే నన్ను ఇల్లీగల్గా టార్చర్ చేశారో వాళ్ళకి రూల్ ప్రకారం 7 to 10 years శిక్ష పడాల్సిందే. అది నా ఫైట్. మీరు మటుకు ఒకవేళ సస్పెండ్ చేస్తే మీరైతే మీ ఫైట్ ఆపరు కాదు. అల్టిమేట్గా కోర్టులో పెట్టాలి. అది ఎలాగో ప్రూవ్ అవుతుంది. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. సో అదేమి తప్పించుకోలేరు. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆంధ్రాలో పరిస్థితులు? మీరు అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 3.5-4 months కావస్తుంది. లేదు 4 లేదు, ఇంకా 3.5 months. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 3 నెలలు. ఎలా ఉంది ఇప్పుడు? గవర్నెన్స్ ఇస్ వెరీ గుడ్. కానీ అసలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనో వీళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు, దాడులు చేస్తున్నారని. వైసీపీ నాయకుల మీద దాడులు, లేకపోతే అక్రమ రెడ్డి బతుడిని మాట్లాడుతున్నాడా మతిలాగా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. నందిగం సురేష్ని ఒక ఎక్స్ ఎంపీని దళితుడు, ఒక వనవాయ దళితుడు, ఇంకోటి ఎక్స్ ఎంపీని హైదరాబాద్లో అలా తీసుకొచ్చేస్తారా అని మాట్లాడాడు. అతను బుద్ధుడిని మాట్లాడుతున్నాడా? నేను సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు నన్ను లేపుకొచ్చినోడు సిట్టింగ్ ఎంపీని, ఒక ఎక్స్ ఎంపీని ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్ మీద దాడికి అంత ఓపెన్గా దగ్గరుండి నడిపించిన వాడిని అరెస్ట్ చేస్తే రూల్స్ మాట్లాడతాడా? మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండాలిగా. ఎంపీని ఎత్తుకు రమ్మన్నాడు, మానిటర్ చేసినాడు, కొడతా ఉంటే చూసినాడు అతను నీతులు మాట్లాడుతున్నాడా? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవడ పట్టించుకుంటాడు? ప్రజలకు తెలియదా? అతను చూడటానికి మళ్ళీ జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్ర సమర యోధుల్లాగా చూడటానికి వెళ్ళాడు. సో వీళ్ళ మీద ఇప్పుడు ఆయన ఆరోపిస్తుంది అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. అతను చేసినవి అయ్యి ఇలాగ అంత స్పీడ్గా మా ముఖ్యమంత్రి చేస్తుంటే ఇవాడికి జగన్మోహన్ రెడ్డితో సహా నా కేసులోనే జైల్లో ఉండాలి. అది చేయలేకపోవడం వాళ్ళు నోటు కోసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయవాడ ఇన్సిడెంట్లో, విజయవాడ ఈ వరద ఇన్సిడెంట్లో 60 మందిని మీ ప్రభుత్వమే చంపేసిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. బుద్ధి ఉందా? గేట్లకి గ్రీజులు కూడా పెట్టగా అన్నమయ్య గేట్లు వేసిపోయి 40 మంది చచ్చిపోయారు. అప్పుడు జగన్ ఒప్పుకున్నాడా అతనే చంపేశాడని? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదుగా. లేదు. మరి ఇది ప్రభుత్వం చంపినట్టు ఎందుకు అవుతుంది? మీ తప్పిదం కాదా? ఎక్కడ ఉంది తప్పిదం? అంటే వర్షాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడా? 30 సెంటీమీటర్ల వాన అంటే 300 మిల్లీమీటర్ల వాన ఎప్పుడు కురవల. గతంలో హైయెస్ట్ 28 సెంటీమీటర్లు ఒకేసారి కురిసింది. దానికన్నా ఇంకో 20 mm ఎక్కువ కురిసింది. సంవత్సరం మొత్తం కురవలసిన వాన ఒకేసారి ఒక్క రోజులో కురిసింది అక్కడ. ఎవరేం చేస్తారు దానికి? అది ప్రకృతి విపత్తు. మరి చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు కదా జగన్ గారు. ఇప్పుడు మతి లేనోడు ఏదైనా మాట్లాడతాడమ్మా, దానికి ఏం చేయగలం మనం? చాలా క్లారిటీగా చెప్పారు. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అవునయ్యా చేసిన క్లారిటీతోనే చెప్తాడు అతను. ఎందుకంటే అతను అలాగే అనాలని ఫిక్స్ అయిపోయి అలాగే మాట్లాడతాడు అతను. సో మీరు అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు, ముందుగానే ఇన్ఫర్మేషన్ లేదు. జగన్ గారు 3 సార్లు పర్యటించారు ఇదే విజయవాడలో.
ఇదే అంశం గురించి ఆయన లేవనెత్తారు కదా. అవునయ్యా, అతను ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? అంతకన్నా ఏం చేస్తాడు అతను? ప్రభుత్వంలో బాధ్యత అని మాట్లాడాలి. అంతకన్నా ఏం చేయగలడు అతను? అదే మాట్లాడుతున్నాడు. బురద జల్లుతున్నారా? బురద జల్లుతున్నాడు అతను, బురద జల్లుతున్నాడు. ఇవాళ పిఠాపురం పోయాడు. ఏముంది, ఏలేరు వరదలకు కూడా పవన్ కళ్యాణ్ బాధ్యత అనొచ్చు. ఏముంది మతిలేనివాడు మాటలు? ఎవడో సీరియస్గా తీసుకోడు. సీరియస్గా తీసుకోరా నిజంగా? జగన్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ ఎవడు తీసుకుంటాడా? అందుకనేగా అతన్ని లైట్ తీసుకోబట్టే కదా వై నాట్ 175 అంటే ఒట్టి 11కి పరిమితం చేశారు అతన్ని. ఏదో వాగుతూ ఉంటాడని. దీంట్లో కూడా ఏదో కుట్ర జరిగిందని స్టిల్ ఇప్పటికీ రోజా లాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మొన్న కూడా ఒక రోజా మీరు వీడియో చూసారా సార్? మహానుభావుడికి 151 సీట్లు వచ్చినప్పుడు ఇతని గ్లామర్ చూసి, ఫేస్ వాల్యూ చూసి వచ్చినాయి. ఇప్పుడు రాకపోయేటప్పటికి కుట్ర జరిగింది. సిగ్గుండాలి మాట్లాడతానికి, సిగ్గుండాలి. రోజా గారు మొన్న చెప్పిన మాటే. ఇంకా మేము కాదు సార్, ఇంకా మీ ఛానల్ ఇంకా వైసీపీ దాని నుంచి బయటికి రాలా, ఏదో బయటపడ్డారు అనుకున్నా. మేము వైసీపీ ఫేవర్ అని కాదు. ఏంటి మాట్లాడేది చెత్త? కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, రోజా గారు ఏం మాట్లాడారు, అయిపోయిన అప్పారావుల గురించి నువ్వు ఏదో సోది వేస్ట్ అంటారా? అంటే వాళ్ళ గురించి మాట్లాడడమే వేస్ట్ అంటారా? ప్రజలు రిజెక్ట్ చేశారు, వాళ్ళని తీసి డస్ట్బిన్లో వేశారు. వాళ్ళు నోటుకు వచ్చింది డస్ట్బిన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెత్తే మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వెందుకు ఆ చెత్తను అంత సీరియస్గా తీసుకుని? సరే, ఇప్పుడు 3 months అయిపోయింది కదా సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆంధ్ర రాజకీయాలు గతంలో మనం చూస్తే గత 5 ఏళ్ళు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? గత 5 ఏళ్ళు దరిద్రంగా ఉంది, దారుణంగా ఉంది. ఇప్పుడు బాగుంది. ఏం చేయలేదా జగన్ గారు? జగన్ ఎందుకు చేయలే? చాలా దరిద్రాలు చేశాడు, చాలా అన్యాయాలు చేశాడు, చాలా ఘోరాలు చేశాడు. ఇసుక అమ్ముకున్నాడు, చీప్ లెక్కర్ అమ్ముకున్నాడు. చేయకుండా ఎందుకున్నాడు? ఎన్ని దరిద్రాలు చేయాలో అన్ని దరిద్రాలు చేశారు కాబట్టి ఆయన 11 స్థానాలు వచ్చినాయి. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అసలు బాగా చేస్తే ప్రజలు ఎందుకు అంత దరిద్రంగా పంపించేస్తారు? ఆ 11 చోట్ల కలిపి వచ్చిన మెజారిటీ 1,10,000 అంత ఓట్లు అంతే. 11 ఎక్కువ అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? 11 కూడా నేను ఒక 15 దాటుతాయని అనుకున్నా. మీరు ముందుగానే ఊహించారు? 15 చాలాసార్లు చాలా డిబేట్లో చెప్పారు. రావు, ప్రతిపక్ష హోదా రాదు అని చెప్తానే ఉన్నాను. సో ఫస్ట్ మీరు చెప్పింది మీరే, ఖచ్చితంగా 150 స్థానాలు దాటుతాయి కూటమి ప్రభుత్వానికి అని. అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంటే చంద్రబాబు గారి మీద లేక పవన్ కళ్యాణ్ గారి మీదనా? నాకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు, ఇతను ఉంటే రాష్ట్రానికి పెను ప్రమాదం అని నేను గుర్తించి, ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. ప్రజలకి ఈ విషయాలన్నీ పోసగుచ్చినట్టు ఒక 4 సంవత్సరాల పైన రోజుకు 1 గంట రచ్చబండలో చెప్తూ వచ్చారు. డైలీ మీ అవేర్నెస్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది కదా ప్రజల్లో కూడా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా సరే జనం నా దగ్గరికి ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే అందుకనే మీరే అన్ని జరిగిన అన్యాయాలన్నీ చాలా అల్లేదో అబద్ధాలు ఆడి మేనేజ్ చేసి ఎంత చేసినా అవన్నీ క్రిస్టల్ క్లియర్గా మీరు చెప్పారు. రోజు మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు అని ఎక్కడికి వెళ్ళా కూడా చెప్తూ ఉంటాను. సో డెఫినెట్గా ఆ అవేర్నెస్ ఇనిషియేట్ చేసింది అయితే నేనే. సబ్సిక్వెంట్గా చాలామంది లాస్ట్ 1.5 yearలో చాలామంది మాట్లాడారు. చాలామంది కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు, కానీ మీరు ఎక్కడ కానీ బ్యాక్ స్టెప్ వేయలే. మీరు ఎన్ని థ్రెట్స్ వచ్చినా ముందే వెళ్ళారు గుండె ధైర్యంతో. సో ఇప్పుడు అంటే మేజర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద ప్రాబ్లం అని ఇవి 6 గ్యారెంటీలు మీరు ఏదైతే అనౌన్స్ చేస్తారో ఇంప్లిమెంటేషన్కి మీ దగ్గర కావాల్సినంత ఇన్కమ్ సోర్స్ లేదు, ఇన్కమ్ లేదు. అవును, అసలు మొత్తం అన్నీ అప్పులు చేసి మొత్తం గుండు చేసి వెళ్ళిపోయాడు అతను జగన్మోహన్ రెడ్డి పోతా. సో గుండు చేసి వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి చేయాలి.
ఏమి చంద్రబాబు గారు కూడా వచ్చిన వెంటనే డే 1 నుంచి అన్నీ పెట్టేస్తానని చెప్పలేదు. పింఛన్ పెంచారు, ఇంకా అలా స్టెప్ బై స్టెప్ ఒకటి చేస్తారు. అమ్మఒడి ఇవ్వట్లేదని ఒక విమర్శ. అమ్మఒడికి పేరు మార్చారు. ఫ్రీ బస్సు లేదు, ప్రతి మహిళకి అన్నీ ఒకే రోజు చేస్తానని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్కీములు ఎప్పుడు చేశాడు? స్లోగా గ్రాడ్యువల్గానే చేశాడుగా. ఈ పాటికి నేను ఉంటే ఈ పాటికి అన్నీ వచ్చేవని చాలా మీటింగ్లో చెప్పారు కదా జగన్ గారు. ఎలా వచ్చిందో చెప్పమంటే సరిపోద్ది కదా అతనే చెప్పమంటే సరిపోద్ది కదా. అక్కడికి వెళ్ళి అప్పు చేయి, ఇక్కడికి వెళ్ళి అప్పు చేయి. ఆ అప్పు చేయాలంటే ఈ రకంగా తేడా చెయ్యి, ఆ రకంగా అప్పు తీసుకోవచ్చు, కార్పొరేషన్ పేర్ల మీద అప్పులు తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ తప్పులు చేసి అప్పులు తెచ్చాడు. అభివృద్ధి లేదు, అలా అప్పులు తెచ్చి కొన్ని స్కీములు ఇచ్చాడు. అతను చాలా స్కీములు ఇవ్వాల. ఇప్పుడు కళ్యాణ మ్యారేజ్ స్కీమ్, షాదీ వాటికి టైటిల్స్ మార్చాడు. 3 సంవత్సరాలు ఇవ్వాల, 4వ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు. అలా అంబేద్కర్ విద్య ఎత్తేసాడు. విదేశీ కోర్టుకి వెళ్తే మళ్ళీ చేయాలని వచ్చింది. సో వచ్చేవాళ్ళు అంబేద్కర్ గారి పేరు తీసి జగనన్న విదేశీ ఏదో పెట్టుకున్నాడు. 3 ఏళ్ళు అది కూడా లేదు. సో ఇలాగా చాలా స్కీములు అతను కూడా 3 ఏళ్ళ తర్వాత చేశాడు. మాకు అంత టైం పట్టదు, త్వరగానే చేస్తారు. అతను ఏంటి సార్, అంటే మీరైనా సరే అప్పు చేసి చేయాల్సిందే కదా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పాటు కొంత అప్పు. ఇప్పుడు మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ పోలవరం కంప్లీట్ చేయాలి, అమరావతి కంప్లీట్ చేయాలి, అలాగే మీరు చెప్పిన హామీలను నెరవేర్చాలి, కంపెనీస్ తీసుకురావాలి. ఇన్ని బిగ్గెస్ట్ ఛాలెంజెస్. కంపెనీస్ తీసుకురావడంతో పాటే అభివృద్ధి ఉంటుంది, దాంతో రెవెన్యూ పెరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్లో నిన్న మోడీ గారు యాడ్ చేశారు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు. సో అక్కడ కొంత రిలీఫ్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. సో 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు దేశంలో 6 కోట్లు ఉన్నారు. సో మన షేర్ ఆఫ్ పీపుల్ ఉంటారు 2 లక్షలు 3 లక్షలు ఉంటారు. సో 2 లక్షలు 20 లక్షల మంది ఉంటారు. సో టు దట్ ఎక్స్టెంట్ ఆరోగ్యశ్రీలో రిలీఫ్ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్నీ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తే మేజర్ సంక్షేమం అంటే మన మార్జిన్ మనం వేసుకోవాలి, మేజర్ సంక్షేమం అక్కడే వస్తుంది. ఇప్పుడు కేంద్రం మీకు ఎందుకు వాళ్ళు ఉన్నారు ఎక్కడ కూడా గవర్నమెంట్లో. బట్ అతను జగన్మోహన్ రెడ్డి మార్జిన్ మనీ ఇవ్వలేక కేంద్రం స్కీములు చాలా ఎత్తేసాడు. ఊరికే టైటిల్స్ పెట్టాడు. ఇతను చేసింది ఏమీ లేదే జగన్మోహన్ రెడ్డి, అంత మోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా కానుక, ఏంటి అవన్నీ పూర్వం వేరే ఇంగ్లీష్ టైటిల్లో ఉండే. ఫీజు రియంబర్స్మెంట్ అనేవారు సింపుల్గా, హాస్టల్ ఫీ రియంబర్స్మెంట్ అనేవారు. దాన్ని ఊరికే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని జగనన్న విద్యా కానుక 1వ విడత 2వ విడత అని ఊరికే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ఇచ్చుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు తప్ప చేసింది ఏమి లేదు. ఆల్ ఫ్రాడ్, చేసింది ఏమి లేదు. అంతా మాయ, జగన్ మాయ. ఆ పాత స్కీములకే పేరు మార్చి పెట్టాడు. కానీ 40% ఎలా వచ్చింది సార్ ఓట్ షేరింగ్? మీరు ఇంకా స్టిల్ మాయా. 20% వెరీ సింపుల్, 20% క్రిస్టియన్ ఓట్ అతనికి ఉంది. 20% వాళ్ళు, 20% ఆ రిలీజియన్ వాళ్ళు అతను ఓన్ చేసుకున్నారు. వాళ్ళ దురదృష్టం ఎందుకు ఓన్ చేసుకున్నారో మనకు తెలియదు. అంటే మీరు ఇందాక అన్నట్టు ఇంత దరిద్రమైన పరిపాలన చేసినా కూడా ఆయనకి అంత శాతం వచ్చిందంటే గ్రేటే. అదే అంతమంది దరిద్రులు ఉన్నారు, ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు, కర్మ అంతే. ఇప్పటికే స్టిల్ జగన్ గారికి ఎక్కడ వెళ్ళినా సరే జనాలు వెళ్తూనే ఉన్నారు. చాలా మంది పిలిపించుకుంటారు, కొంతమంది వెళ్తున్నారు. రియలిస్టిక్ కాదా అది? అభిమానంతో రావట్లేదా? దురభిమానంతో వస్తున్నారు. దురభిమానం అంటే ఏ రకంగా సార్? ఏ రకంగా అంటే ఒక నాయకుడిలా కాకుండా నాయకుడిని కులంతోనో మతంతోనో ఆరాధించేవాళ్ళు. నాయకుడి వ్యక్తిత్వం చూడకుండా నాయకుడి కులం ఏమిటి, ఆ నాయకుడి మతం ఏమిటి అని చెప్పి వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు అంటే గెలిచిన తర్వాత జరిగిన ఆంధ్రాలో జరిగిన పరిణామాలు చూసుకుంటే సార్, ఇప్పుడు మీరు జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళ 36 మందిని చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అని. పేర్లు చెప్పంటే చెప్పాడా? 3 పేర్లు చెప్పాడు. అంత ఫ్రాడ్ అయ్యా, డ్రామా, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ దాడులు జరుగుతుంది నిజం కాదంటారా? అంటే ఏ ఉద్దేశంతో దాడులు జరుగుతున్నాయి? దాడులు జరగకుండా వాళ్ళు కొట్టుకుని చచ్చారు ఫస్ట్ ఆ సత్యనపల్లి దగ్గర అక్కడ. అవును, వినుకొండలో ఎక్కువగా హైలైట్ అయింది వినుకొండ ఇన్సిడెంట్. ఆ ఇద్దరు వైసీపీ వాళ్ళే, 2 సాయిబులు పొడుచు చచ్చారు. ఒకటి చచ్చాడు, 2 వైసీపీ వాళ్ళే. దానికేదో టీడీపీకి దానికి సంబంధం ఉంది. కానీ మీ మీదే కదా మెయిన్. ఆయన ఢిల్లీకి వెళ్ళి మరి ధర్నా చేసి అక్కడ నేషనల్ మీడియాలో కూడా అదే చేష్టలకు సమాధానం చెప్పమంటే ఏం చెప్తాం? అతను వెళ్ళాడు, పని పట్టలేదు, ఇక్కడ అసెంబ్లీ ఎగ్గొట్టాలనుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు. ఎవడు పట్టించుకున్నాడు? అఖిలేష్ వచ్చాడు అంతేగా. కాంగ్రెస్ వాళ్ళు కూడా రాలేదు, ఎవరు రాలేదు. ఆప్ నుండి ఎవరో వచ్చినట్టున్నారు ఎంపీలు. ఎవడు పట్టించుకున్నాడు? అదొక పెద్ద ఫ్లాప్ షో. అఖిలేష్ యాదవ్ ఎందుకు వచ్చినట్టు సార్? మీరు బాగా ఢిల్లీ రాజకీయాలు బాగా స్టడీ చేసి. అఖిలేష్ యాదవ్ ఏముంది ఇప్పుడు? అఖిలేష్ యాదవ్కి నిజంగా చంపారో లేదో తెలియదు. ఏదో అతను ఎక్స్-సీఎం యాంటీ బీజేపీకి యాంటీగా వచ్చాడు, అతను బీజేపీకి యాంటీ. ఎవడో దొరికాడు కదా అని చెప్పి వచ్చి ఊరికి 2 నిమిషాలు వచ్చి సంఘీభావం, అయ్యో ఎంతమంది చంపేశారా, అన్యాయం అని చెప్పి వెళ్ళాడు. అతను ద్వేషించే పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది, బీజేపీ కూడా. అతను ద్వేషించే పార్టీ మీద యాంటీగా ఎవడో వచ్చినప్పుడు వచ్చి కలుస్తాడు. ఇతని మీద ప్రేమతో కాదు, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో. అఖిలేష్ వచ్చాడు, నేషనల్ లీడర్స్ అందరూ మద్దతు ఇచ్చేశారు. ఎవరిచ్చాడు? అలా వచ్చింది, వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేశారు. నువ్వు సాక్షి పేపర్ చదవడం మానేవా? నీకు సగం దరిద్రం ఉండదు. అందరూ చదవడం మానేలా, నువ్వు మానే ముందు. ఆ చదివాళ్ళు చదువుతారు. మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ముందు అనేక ఆరోపణలు చేశారు జగన్ గారి మీద. లైక్ ఇప్పుడు లిక్కర్లో స్కామ్ చేశారు, ఇసుక స్కామ్ చేశారు, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు స్టిల్ 3 నెలలు అయింది, మీరు ఇంతవరకు ఒక్క యాక్షన్ కూడా. ఇవాళ నువ్వు పేపర్ చూసినట్లేవు. ఇసుకలో వెంకటరెడ్డి డైరెక్ట్గా 2500 కోట్లు వీళ్ళందరూ కలిసి ఏదో ఒక కింది స్థాయి. ఇప్పుడు లిక్కర్లో ఏది వాసుదేవరెడ్డి పేరు వచ్చింది, కింది స్థాయి నాయకుల వరకు మీరు అక్కడి వరకు ఉంటున్నారు తప్ప. ఆ వాసుదేవరెడ్డి గారి దగ్గర తీసుకునే సాక్ష్యాల నుంచి పైకి వెళ్తారు. ఈస్ ఎ ప్రాసెస్ టు బి ఫాలోడ్. లేదంటే అన్యాయంగా పెట్టేశారు, అసలు విచారించకుండా పెట్టేశారంటారు. కానీ మీ మీద ప్రెజర్ ఉంది కదా, ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలన్నది కూటమి. అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా అరెస్ట్ చేయలేదన్నది ఒక సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు ఇన్ఫరెంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అని అన్నీ ఉంటాయి. ఇసుకలోనూ ఉంటుంది, వైన్లోనూ ఉంటుంది, వైన్లోనూ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఒకటి. లేకపోతే అరెస్ట్ చేయడానికి ఏమైనా భయపడుతున్నారా జగన్ గారిని అరెస్ట్ చేయడానికి? భయపడాల్సిన అవసరం ఏముంటుంది? జనరల్గా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే ప్రజలకు జాలి ఎక్కువ. ఆ తెంగర పని జగన్మోహన్ రెడ్డి చేశాడు, తీరిపోయింది వాళ్ళ. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏముంటుంది? ఎలక్షన్ 4 నెలల ముందు. ఎలాగైతే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇంత ఇది విస్ఫోటనం వచ్చింది, 164. అలా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం అంత రాదా? ఎవడు పట్టించుకుంటాడా? కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, నాకు తెలిసి సమకాలీన రాజకీయాల్లో ఈజ్ ద క్లీనెస్ట్ ఫెలో. అవును, అరెస్ట్ చేశారు, ఏమైపోయింది? అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఇప్పుడు అరెస్ట్ అంటే ఏముంది? ఏం కాదు, ఎవరింట్లో వాడు ఉంటాడు. సాక్షిలో మటుకు విపరీతం రోడ్ల మీద జనం వచ్చారని రాస్తాడు, ఎవడో ఉండడు. బట్ ఇంకా ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటే కూటమి నాయకులు అంటే కింది స్థాయి నాయకుల్లో కోపం ఏంటంటే మీలాంటి ఎమ్మెల్యేలు లేకపోతే పై స్థాయి నాయకులకి స్టిల్ ఇప్పటికీ అంటే అనేక మంది కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా స్వేచ్ఛగా తిరిగినిస్తున్నారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు వేయట్లేదు అన్నది స్టిల్ భావన.
మీరేమంటారు సార్ దాని మీద? అది ఏమన్నా అనిపిస్తుంది? అంటే కొంతమంది విషయంలో ఆ భావన ఉంది. అంతెందుకు నా విషయంలోనే ఇప్పుడు దాకా సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేయలేదని నేనే మీడియాలో మాట్లాడా. అవును, ఉంటుంది ఆ ఫీలింగ్. ఒక ఎమ్మెల్యే మీకే అలా అనిపిస్తే కింది స్థాయి కార్యకర్తల్లో కూడా అది ఉంది కదా. అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఇబ్బంది పడి ఉంటే అతన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఇతను కేసు పెట్టి యాక్షన్ తీసుకోకుండా ఉంటే బాధ సహజం. నేను ఇక్కడ వాళ్ళ మీద కేసు పెట్టా, సునీల్ కుమార్ మీద ఎవిడెన్స్లు ఇచ్చాం, అయినా ఇప్పుడు దాకా సస్పెండ్ చేయాలి. ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఎనీ పోలీస్ ఆఫీసర్ సస్పెన్షన్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితం. అది చేయనందుకు నేను ఫీల్ అయ్యా. ఇలాగా నా రేంజ్లో ఎంతమందిగా అయింది అనేది వెరీ ఫ్యూ పర్హాప్స్. సో అసంతృప్తి అనేది ప్రజల్లో ఉంది. అంటే ఈ కూటమి ప్రజల్లో అంటే దెబ్బతిన్న వాళ్ళకి ఉంటుంది. బట్ ఎంతమంది ఏ రేంజ్లో దెబ్బతిన్నారు అనేది చూడాలి. చాలా దొంగ కేసులు చాలామంది మీద పెట్టారు, వాళ్ళ మీద కేసులు ఇంకా తీయలేదు అన్న దాంట్లో కొంత బాధ ఉంటుంది. అసంతృప్త బాధ అన్నది మనం చెప్పలేం, కానీ బాధ అయితే ఉంటుంది కొద్దిమందికి. బట్ ఇన్ జనరల్ ఓవరాల్గా ప్రజలు ఈ గవర్నెన్స్కి హ్యాపీగా ఉన్నారు. ఆ రాజకీయాలు అదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు ఇప్పుడు ఈ విషయం? 90 రోజుల్లో ఏం చేస్తారు? మధ్యలో ఈ 15 రోజులు ఈ వరదలకు పోయింది. అసలు ముందు మంత్రివర్గం ఫామ్ చేసుకోవాలి. అసలు అప్పులు ఏం చేశాడో కూడా అసలు అర్థం కాల. 20 రోజులు బుర్ర బదులు కొట్టేసుకున్నారు. అప్పు ఎంతో తెలియటానికి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఎక్కడెక్కడ ఏం అప్పులు ఉన్నాయో, పుస్తకాల్లో లేని అప్పులు ఏమున్నాయో సడన్గా ఒక్కోటి బయటకు వస్తుంది. సో ఇలాగా అంటే మొత్తం చిక్కిరి బిక్కిరి చేస్తాడు. ఇప్పుడు అదేదో నెంబర్ 1 అన్న సినిమాలో ఆ విలన్ ఉంటాడు మహేష్ ఆనంద్, పేపర్ అంతా సింపేసి బ్రహ్మానందాన్ని అతికించమంటాడు. అలాగే ఇటు సింపేసి పోయాడు. ఇప్పుడు ఈయన అతికించాలంటే టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో ఇట్స్ టైం టేకన్ ప్రాసెస్. కొంచెం ఎక్కువ అక్కర్లా, టైం పడుతుంది. ఇప్పుడు మీరు మొదటిసారి అసెంబ్లీలో జగన్ గారిని చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? నాకులాగా ఎమ్మెల్యే అయిపోయాడు, దోలు తీరింది అనుకున్నా. అంతేనా? ఇంకేమన్నా అనుకున్నారా? ఏముంటుంది అనుకోవడానికి? మీరు చెప్పారు అసెంబ్లీకి రండి, మీకు ప్రాధాన్యతని ఇస్తానని మీరు అన్నారు. అంటే ఫస్ట్ టైం మీరు చూశారు జగన్ గారిని, అక్కడెక్కడో మీరు స్థానం కేటాయించారు, అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చారు కదా. అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏముంటుంది పెద్ద ఫీలింగ్? వై నాట్ 175 అన్నదే స్టేటస్ లేకుండా అయిపోయాడు 10 మందితోటని. ఇప్పుడు ఇదే అంశం మీద జగన్ గారు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు ఏది అని చెప్పి. అంటే ఎందుకని మీరు అది ఇవ్వడానికి మీరు ఎందుకని భయపడుతున్నారు? సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. సరే సీట్లు రాలేదు, అతను ఏమన్నాడు, ఇంకొక 2-3 వెళ్ళిపోతే ఇతనికి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కినప్పుడు మాట్లాడాడు. నువ్వు చూసావా లేదా? చూసావు. అది మరి ఎందుకు మాట్లాడాడు అంటే అతనికి రూల్ తెలిసి తెలవబట్టే కదా మాట్లాడింది. మరి రూల్ పోతుంది అన్నాడు. ఇప్పుడు 11 వస్తే నాకు కావాలని చిన్నపిల్లడు చందమామ అడిగినట్టు మారని చేస్తే తప్పు కదా. ఉన్నదే ఇప్పుడు 2 పక్షాలు, ఒకటి మిత్రపక్షము, ఒకటి ప్రతిపక్షము. ఆల్రెడీ ఇప్పుడు జనసేన ఆల్రెడీ వాళ్ళ కూటమిలో అప్పుడు ఎవడున్నాడు? అప్పుడు తెలుగుదేశం ఈడి పార్టీయే కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీయే కదా. ఎవడున్నాడు అప్పుడు? సో ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఇవ్వటానికి రూల్ లేదయ్యా. దయతలిసి ముష్టి వేస్తే ఇస్తారు. అతను ముష్టి కోరుకుంటున్నాడేమో నాకు తెలియదు. రూల్ ప్రకారం ఇవ్వడానికి లేదు. కానీ జగన్ గారు చెప్తుంది మీరు భయపడి హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి హక్కుగా మీరు మైకులు ఇస్తే మీ బండారం మొత్తం బయటపడుతుంది కాబట్టి మీరు ఇవ్వట్లేదు. అదేనా? నీకు పిచ్చెక్కిందో జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కిందో నాకు తెలియదు, కానీ మీ కర్మ అంతే. అంతే అండి. ఏంటో మాట్లాడితే భయపడేది ఎండిపోవచ్చు. ఏం మాట్లాడు భయపడతానికి? ఏది మాట్లాడినా నువ్వు ఎలా చేసావు అని రివర్స్లో వేస్తారని
ఈ వంక మీద అసెంబ్లీ రాకుండా ఎగ్గొడటానికి ట్రై చేస్తున్నాడు తప్ప ఉమ్, అతను భయపడి ఎగ్గొట్టడానికి ఇవన్నీ వంకలు. ఉమ్, సంటి పిల్లడు స్కూల్కి వెళ్ళాను మారం చేసినట్టు మారం చేస్తున్నాడు. ఉమ్. సో నిజంగా అంటే ఇంకో అంశం కూడా చేశారు సార్, అంటే మీరు భద్రత తగ్గించారని, ఆయనకి థ్రెట్ ఉందని, మీ వల్ల ఆయనకి థ్రెట్ ఉందని. ఏమయ్యా 960 మందిని పెట్టుకున్నాడు. ఆ, Z+ ఇప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రి గారికి ఎంత భద్రత ఉందో అంతే భద్రత ఇతనికి కూడా ఉంది. ఉమ్, ముఖ్యమంత్రి గారికి 60 మంది 70 మంది ఉన్నారు, ఆ భద్రత ఉంది. అదే Z+. ఉమ్, ఇతనేదో ముఖ్యమంత్రి కింద ఉండి తెంగరోళ్ళలాగా ఊరికి అందరినీ ఇంటి చుట్టూ తిప్పి వేసుకుని పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద గోళ్ళు కట్టుకుని. అతను భయస్తుడు బేసిక్గా. ఉమ్. ఆ 960 మంది నాకు కావాలంటే అసలు దున్నోడు ఎవడని అడుగుతాడా? ఎందుకు సార్ అంత భయము, లేకపోతే అంత ఇన్సెక్యూర్గా ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు కాదయ్యా, అతను బేసిక్ నేచర్, ఫ్యాక్షనిస్ట్ నేచర్ అలాగే చేస్తుంది. ఆ, ఎప్పుడు సీఎం కింద ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు, ఆ, చెట్లు ఎందుకు కొట్టుకుంటూ తిరిగాడు? ఉమ్, ఎప్పుడు ఎవరన్నా అడిగావా ఇంటర్వ్యూలో ఎందుకంటే సీఎం ఇలాగా చెట్లు కొడతాడని? ఉమ్, ఇప్పుడు ఏదో సెక్యూరిటీ తగ్గించారని మాట్లాడుతున్నావు బుద్ధి లేక. ఉమ్, అప్పుడు చెట్లు ఎందుకు కొడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడిగావా? ఉమ్, పోనీ వైసీపీ పార్టీ వాడిని ఏమన్నా అడిగావా? ఉమ్, పరదాలు ఎందుకు సార్ మరీ పెళ్లి కూతురు వస్తున్నట్టు అని అడిగావా? ఇటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో వెళ్తూ పక్కన పరదాలా? ఉమ్. ఎంత నవ్వుకున్నారు జనం. అదే ఎందుకు అంత ఇన్సెక్యూర్ ఎందుకు? అంటే మీ నుండి థ్రెట్టా, లేకపోతే ఇంకెవరి నుండి అన్న థ్రెట్టా? కాదయ్యా, అతను ముఖ్యమంత్రి కింద ఉండి అసలు ఎవరి నుంచి, తెలుగుదేశం నుంచి థ్రెట్ ఉంటుందా? అసలు ఇప్పుడే ఇందాక నువ్వే అన్నావు, ఇంక ఇప్పుడు దాకా కేసు పెట్టి అరెస్ట్ చేయకుండా చేతకాని ప్రభుత్వం అని అనేసావు, పుసుక్కున్నంత మాట అన్నావు. అసలు ప్రభుత్వంలోనే లేనప్పుడు అంటే నేను చేతకాని ప్రభుత్వం అని అయితే అనలేదు, కానీ ఇలా అనుకుంటున్నారు జనం. అదే మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేయలేని వాళ్ళు ఆ ప్రభుత్వంలో లేనప్పుడు ఏం చేసి ఉండేవారు అతన్ని? అతనికి వేరే థ్రెట్లు మరి గతంలో అతను ఎవరినైనా లేపేసాడేమో మనకు తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా థ్రెట్ ఊహించుకుంటున్నాడేమో. ఇలా చెట్లు నరికేయటాలు చాలా టూ మచ్. అది ఒకరోజు ముందే షాపులు మూసేయటాలు. అంటే అంత హై అలర్ట్ ఎందుకు ఉండేదని మీరేమనుకుంటున్నారు? పిరికి అతను భయస్తుడు అని వాళ్ళు కనపడే భయస్తుడు. పులివెందుల పులి అంటారు, సింగల్ పులివెందులో పుల్లు అలా ఉంటాయేమో మరి నాకు తెలియదు. భయస్తుడు లేకపోతే అలాంటిది ఉండదు. అంత సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు, కోర్టులో కేసు వేసారు. అసలు బుద్ధి ఉండాలయ్యా, 960 మంది సెక్యూరిటీ ఏంటి? సీఎంకే లేదంటారా? సీఎంకి లేదు, ఇందులో 10% లేదు. సో ఇప్పుడు అమరావతి కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉందా? దాదాపు అట్లీస్ట్ ఒక 70% అన్న. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి ఎలా అయిపోయిందంటే సార్, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు జగన్ గారు ప్రతి ప్రెస్ మీట్లో ఇదే చెప్తుంటారు, నాకు వయసు అయిపోలేదు మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని. బొత్స గారు కూడా చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు, ఏది మా విధానం 3 క్యాపిటల్సే అని. సో జగన్ గారేమో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు భయపడుతుంది ఇదే, మళ్ళీ కనుక మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే మళ్ళీ 3 క్యాపిటల్స్ అన్నారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? జరగనట్ల గురించి ఇప్పుడు కృష్ణానది పొంగి దుర్గమ్మ ముక్కుపుడక అంటుకుంటే ప్రళయం వస్తుందంటారు. అది ఎప్పటికీ రాదు. జగన్మోహన్ రెడ్డి అలా ఎప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు. 29 అవుతానంటున్నారు కదా ఆయన. శిశుపాలుని లెక్క పాపాలు పెరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారివి. కొన్ని నేర్చుకున్నాడు, పౌరాణికాల పేర్లు కొన్ని తెలుసుకున్నాడు. డిస్పైట్ బీయింగ్ ఏ క్రిస్టియన్ కొన్ని పేర్లు తెలుసుకున్నాడు, అవి వాడుతున్నాడు తప్ప అతను మళ్ళీ ముఖ్యమంత్రి క్వశ్చన్ లేదు. 29లో అవ్వరా? 39, 49 దాకా బతుకున్నా కూడా అవ్వదు. అంత కరా కండిషన్గా అంటే ఏంటి ఆ కాన్ఫిడెన్స్? మీరు ఏ రకంగా చెప్పగలరు? అంటే అతను మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి తాను ఓడించుకున్నాడు, ఇంకా తను గెలిపించే అవకాశం ప్రజలకు ఇవ్వడు అతను. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఫెలో. ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు, బంగారు పనులో పెట్టిస్తే తన్నాడు. 1,00,000 కోట్లు అంటున్నారు, నిజంగా లిక్కర్లో స్కామ్ నిజమే అంటారా సార్? అది అంటే మొత్తం
యాక్చువల్ స్కామ్ లక్ష ఉండదు. ఇయర్లీ డైలీ యావరేజ్ 12 to 13 crores ఎత్తేవారు నాకున్న అంచనాల ప్రకారం. వీళ్ళకి పర్సనల్గా వాళ్ళ ఖజానాకి వచ్చింది. సో అంటే 4,000 కోట్లు అనుకుంటే ఒక 20,000 కోట్లు వీళ్ళ అకౌంట్కి ఖచ్చితంగా వెళ్ళిపోయేది. సో ఇవన్నీ ఆ లెక్కలన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు. రావాలి, సాక్ష్యాధారాలన్నీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి సిల్లి వాటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే సార్, ఇప్పుడు మొన్న అన్న క్యాంటీన్ మీరు స్టార్ట్ చేశారు, దాని మీద ప్రచారం భయంకరమైన విష ప్రచారం వచ్చింది. ఫ్రీస్గా ఇస్తున్నారు, దాని మీద కూడా భయంకరమైన ప్రచారం జరిగింది. అంటే నెగిటివ్ ప్రచారం, ఫేక్ ప్రచారం. అన్నా క్యాంటీన్లో అక్కడ ఏదో ఒక ప్లేస్ దగ్గర ఏదో ప్లేట్లు కడిగి ఆ ఇన్సిడెంట్ ఒకటి బయట బాగా వైరల్ అయ్యి. అంటే ఇటువంటి వాటి మీద కూడా మీరు ఎందుకని అంత సీరియస్గా ఫోకస్డ్ చేయట్లేదు? జనాలు అవే కదా జనాలు నమ్మేది. ఫేక్ ప్రచారాన్ని మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు అన్నది. ఏం చేయాలి? ఆడ ఫేక్ ప్రచారం చేసి తీసుకెళ్ళి పక్కలో వేస్తే అన్యాయంగా కేసులు పెట్టి పక్కలో వేస్తున్నారంటారు. ప్రచారం ఫేకే, బట్ ఏం చేస్తాం? ఎవడో సోషల్ మీడియాలో పెడతాడు, దాన్ని మీ వైసీపీ వాళ్ళు చదువుకుంటారు, ప్రజలందరూ నమ్ముతున్నారని మీరు అనుకుంటారు. మా వైసీపీ అని ఎందుకు అంటారులేండి, వైసీపీ వాళ్ళనండి. అదే పోనీ వైసీపీ వాళ్ళు వాళ్ళే చదువుకుంటారు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ వైసీపీ. ఓకే, వాళ్ళు అనుకుంటారు, అందరూ నమ్మారని వాళ్ళు అనుకుంటారు, అంతే తప్పితే నమ్మరా జనాలు? ఎందుకు నమ్ముతారు? శుభ్రంగా అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు మంచి 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 భోజనం 5 రూపాయలకి తింటా ఉంటే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు చూస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాడికి శుభ్రంగా ఉందో లేదో కావాలి. నీకు నాకు అవసరమే ఉంది, ఎవడు పట్టించుకోడు కదా. ఆ బెనిఫిట్ తీసుకున్నాడు, అక్కడ పళ్ళు కడగలేదా ఇంకోటి కడగలేదా అనేది వాడికి నథింగ్ టు డూ విత్ హిమ్. అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది పడ్డారా లేదా అనేది పాయింట్. సజ్జాతి ఇవన్నీ టైం వేస్ట్ పనులు. వాళ్ళు ఏదో రాసుకుని సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళనే ప్రచారం చేసి అదే చదువుకుని వీళ్ళు రాసిన దాన్ని ప్రజలందరూ అలా ఫీల్ అవుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయిపోయి, అంతే తప్ప వాస్తవంగా ప్రజలు అయితే కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ లేదు, అస్సలేం లేదు. బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వరకు ఈజ్ హార్డ్ వర్కర్, ఈజ్ డూయింగ్ వెల్. సో పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఎందుకో సైలెంట్ అయ్యారనిపిస్తుంది సార్. మీకు అలా అనిపించిందమ్మా? సైలెంట్ కాలేదా? ఏం సైలెంట్గా ఉన్నాడు ఆయన? ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మామూలు గవర్నమెంట్ ఫామ్ కాకముందు చాలా యాక్టివ్గా ఉండేవారు, ప్రతి అంశం మీద ఆయన మాట్లాడేవారు, ప్రతి అంశం మీద ఆయన చాలా డీప్ డిస్కషన్ ఉండేది ఆయనది. ఇప్పుడు అసలు డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు అనిపిస్తుంది. నాకైతే సైలెంట్గా ఉన్నట్టే అనిపించట్లేదు. ఏమో చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ చేశారని బయట ప్రచారం. ఆయన మొన్న వరద బాధితులప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి జనం అంతా మీద పడితే వాళ్ళ సహాయ కార్యక్రమాలకు అడ్డు వస్తుందన్నారు. అది కొంత చాలా వరకు నిజమే. అది ఆయన వస్తే కొంచెం ఫ్యాన్స్ తాకిడి ఉంటుంది. సో కాబట్టి ఆయన దూరంగా ఉన్నారు, అది ఆయన చెప్పారు, అంతే తప్ప దానికి ఎప్పుడు ఆయన యాక్టివ్గానే ఉన్నారు. ఆయన శాఖ గురించి ఆ పనులన్నీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. ఆయన పార్టీ ఆర్గనైజేషన్ చూసుకోవాలి కదా, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అడిషన్ టు డిప్యూటీ సీఎం. ఆ పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అది చూసుకుంటూ మరి 3 శాఖలు నాట్ ఆర్డినరీ చెప్పాలంటే అది 5 పోర్ట్ఫోలియోలతో సమానం. పంచాయతీరాజే పెద్దదే, రూరల్ డెవలప్మెంట్, వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. మరి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్. ఎన్విరాన్మెంట్ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఫారెస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆఫ్కోర్స్ 2 కలిసే ఉంటాయి. సో ఆ పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతసేపు బయట తిరిగితే 5 పోర్ట్ఫోలియోలు చూడకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటారు. మరి
తిరగకపోతే ఒక విమర్శ, తిరిగితే ఒక విమర్శ. అలా మాట విమర్శ పనిగా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన అది ఏది భవనం కేటాయించారు, దానికి 86 లక్షలు ఏదైతే ఫర్నిచర్ ఉందో అది కూడా నిన్న ఆయన రిటర్న్ ఇచ్చేసినట్టున్నారు పాపం. లేదు, ఆయన అక్కడ ఆయనకి అటు ఇటు తిరగటం కమ్యూటింగ్కే చాలా టైం పోతుంది. మంగళగిరి నుంచి మళ్ళీ సిటీ సెంటర్కి రావాలి కదా. యూ కెన్ యూటిలైజ్ దట్ టైం. పని ఉన్నవాడు ఎలాగో ఇప్పుడు సెక్రటేరియట్లన్నీ అక్కడే ఉన్నాయి దగ్గరగా. అవును, ఆపోజిట్లో వాళ్ళకి మంగళగిరి వెళ్ళటం ఈజీ. అవును. సో ఆయన అక్కడి నుంచే పని చేసుకోవచ్చు కాబట్టి హస్ టేకెన్ ఏ వైస్ డెసిషన్. మళ్ళీ ఆయన ఇక్కడికి రావాలంటే ఒక అరగంట, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇంకో అరగంట. సో ఒక గంట ప్రొడక్టివ్గా ఈ వేస్టేజ్ 1 అవర్ ఆయన ప్రజలు కేటాయించగలిగితే దగ్గర అవుతుంది, హ్యాపీ కదా. ఇక్కడ కూర్చుని ఫైల్స్ చూడటానికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళని కలవడానికి అక్కడి నుంచి ఇక్కడ వచ్చే బదులు ఆయన అక్కడే చూసుకుంటాం అనేది సెక్రటేరియట్ కూడా దగ్గరగా ఉంటుంది. ఆయన సెక్రటేరియట్కి వెళ్ళాలి అక్కడ. సో రెండింటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మంచి డెసిషన్ అది. ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీలో ఈ వలసల పక్క, రాసలీల పక్క 2 అంశాలు చాలా హైలైట్ అవుతూ ఉన్నాయి. రాసలీలలో ఏంటి సార్ అసలు, అంటే రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. దాని మీద మీకు మీ కామెంట్ ఏంటి? ఏముంటుంది దాని మీద కామెంట్ చేయడానికి? ఎప్పుడు జరిగాయే, ఎక్కడైనా జరిగేవా, అక్కడ మాత్రమే జరిగేవా? నేను ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలో అయినా, మొన్న కర్ణాటకలో చూసాం ఆ మధ్యన ఎవడో మంత్రి. ఎక్కడైనా కూడా హ్యూమన్ వీక్నెస్లు రాజకీయాల్లోనూ ఉంటాయి, బయట ఉంటాయి, అన్నీ మనం ఎన్ని చోట్ల పేపర్ చదివితే. సో ఇక్కడ ఎక్కువ చర్చించుకుంటారు దొరికినప్పుడు. ఇక్కడ తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే కొంతవరకు చాలా తక్కువ, అసలు రేర్ తెలంగాణలో ఇలాంటి బయటికి రావడం రేర్. అక్కడ వారానికి ఒకటి బయటకు వస్తుంది. సో కొంతమంది బయట పెట్టి పనులు ఉన్నప్పుడు బయటకు వస్తాయి, లేదా బయట అంతే. ఎవరు బయట పెడుతున్నారంటారు సార్? సొంత పార్టీ నేతలే అనుకోవచ్చా, లేకపోతే అది కూడా కారణం కావచ్చు. అందులో ఇంటర్నల్ లోకల్ ఉంటాయి కదా, ఒకరినొకరు బయట పెట్టుకోవచ్చు. అనేక మందివి విజయసాయి రెడ్డి గారు అంటారు, లేకపోతే దువ్వాడ శ్రీనివాసు, లేకపోతే దువ్వాడంటే దానికి కాంట్రవర్సీ లేదుగా, ఫ్యామిలీ వ్యవహారమా అది వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారుగా. సో అక్కడేం కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది ఆ మధ్యలో బాగా హైలైట్ అయిపోయింది అసలు. అది నేనైతే కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. కరెక్ట్ కాదంటే అంటే రాంగ్ అలిగేషన్ అంటారా? ఆ శాంతి అనే ఎంప్లాయీకి ఇద్దరికి ఉన్న రిలేషను అది ఓన్లీ ఎలిగేషన్ అని అనుకుంటున్నాను. సో నిజం అయి ఉండదు అందులో అని నేను అనుకుంటున్నాను. కానీ భర్త అంటే చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాడు కదా, అందుకే డౌట్ వచ్చింది నాకు. భర్త చెప్పాడని, అందుకనే కాదని డౌట్ వచ్చింది. ఎందుకని ఇలా? వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉన్నప్పుడు దాన్ని కవర్ చేసుకుంటానికి, అంటే అంత పెద్ద, అంటే ఆ స్థాయిలో రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో కీలక నాయకుడు, అంత పెద్ద, అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇన్ని ఒక అభాండం ఈజీగా వేసేస్తారా? ఎవరన్నా ప్రాంప్ట్ చేసి ఉండొచ్చు కదా, ఇందాక నువ్వు చెప్పినట్టు. ఆ పార్టీలోనే ఇంకొకటి ఎవరన్నా ప్రాంప్ట్ చేస్తే చెప్పి ఉండొచ్చు. ఏమో అసలు నేను అది పట్టించుకోవాలి. విజయసాయి రెడ్డికి నాకు చాలా గొడవలు ఉన్నాయి, నా గురించి చెత్త ట్వీట్ పెట్టేవాడు, అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఈ విషయంలో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. పాజిటివ్ అని కాదు, నాకు ఇంతకుముందు కూడా నేను దీని గురించి నేను మాట్లాడిననే చెప్పాను. సో మళ్ళీ మొన్న అనంతబాబు గారిది ఒకటి వచ్చింది బయట, అది అన్నీ నిజాలే కాదు. గోరెంట్ల గతంలో గోరెంట్ల అది ఓపెనేగా. అనంతబాబు గారిది నిజమేంటారా? అసలు నిజం కాపాడడానికి ఉంది అక్కడ. మార్పింగ్ అంటున్నారు, అతనేమంటలా, అతనే అంటున్నారు ఇది మార్పింగ్ చేశారు అని. చివరిలో అన్నాడు, అనిపించినట్టున్నారు.
సో ఇవన్నీ జగన్ గారి వరకు వెళ్ళవా, లేకపోతే వెళ్ళినా ఆయన ఏమన్నా యాక్షన్ తీసుకోరా? ఏంటి సార్, ఏమంటారు? ఇప్పుడు జనరల్గా మీ పార్టీలో మొన్న ఒకటి బయటకు వచ్చింది, మొన్న ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చింది. ఇప్పుడు మాధవ్ ఉన్నాడు, గోరంట్ల మాధవ్. అది అది ఓపెన్ చాలా క్లియర్గా వచ్చింది. అవును, జగన్మోహన్ రెడ్డికి తెలియపోవడానికి ఉంది, తెలుసు. ఏమన్నాడు? ఏమనలేదుగా. పార్టీ టికెట్ అయితే ఇవ్వలేదు. అంటే అదృష్టవంతుడు అతను, ఇచ్చుంటే ఇంకా దారుణంగా ఓడిపోయారు. సో తెలుసు, అతనికి తెలియకుండా ఏముంటుంది, ఏం చేయగలరు? అంటే ఎందుకు అంత సీరియస్, అంటే జగన్ గారు ఇలాంటివి పట్టించుకోరా అని? పట్టించుకోలేదని అనుకోవాలిగా, లేకపోతే అప్పుడు అంత ఓపెన్గా. ఇప్పుడు మీ మొన్న మీకు సంబంధించిన ఎమ్మెల్యేకి ఒకటి బయటకు వచ్చింది, ఒక ఇన్సిడెంట్, ఒక ఇష్యూ బయటకు వచ్చింది, వెంటనే మీరు సస్పెండ్ చేశారు. కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ సస్పెండ్ చేశారు. ఇంత ఫాస్ట్ రియాక్షన్ మీలో ఉంది, కానీ అటు ఎందుకు లేదు ఇంత ఫాస్ట్ రియాక్షన్ అన్నది? డ్యామేజ్ కావని అని అనుకుంటున్నారా ఏమన్నా? ఎలాంటి అన్నిటిని బట్టే కదా మరి అతను 151 సీట్లు మ్యాండేట్ని 11కి తెచ్చుకున్నాడంటే మరి ఇలాంటివన్నీ సపోర్ట్ చేసి, ఎవడో అసెంబ్లీలో నన్ను పనికి మాలినోడు, నన్ను లుచ్చా అన్నాడు. అవును, ఒక వ్యక్తి అసెంబ్లీలో లేనప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అవును, నా మనసు దోషావు రమేష్ అన్నాడు. ఆడో సంస్కారహీనుడు, ఇతడో సంస్కారహీనుడు. అలాంటి వాళ్ళు చూసి సభ్య సమాజం ఇలాంటి ఇన్సిడెంట్లే వాళ్ళని లేపేసింది పూర్తిగా. ఇప్పుడు అప్పుడే సరే పోనీ ఇతనే తిట్టించి నాకు కావాలని, ఆ తిట్టిన తర్వాత చాలా తప్పు మాట్లాడుతున్నావు నువ్వు అని కొంచెం స్టేట్స్మెన్ లాగా యాక్ట్ చేస్తుంటే బాగుండేది. శభాష్ నా మనసు దోచేవని చెప్పి వెంటనే క్యాబినెట్ ఇచ్చాడు. అంటే ఇలాంటి బోకరగాలకి, లఫంగగాలకి మంత్రులు ఇచ్చాడని చెప్పి జనం అనుకుంటారు కదా. అలాగా. సో ఇప్పుడు ఇంకోటి, రెడ్ బుక్ అనేది ఇంప్లిమెంట్ అయ్యిందా, చేస్తున్నారా? ఒక్కొక్కటి నేను రెడ్ బుక్ చూడలేదు, అందులో ఎవరి పేర్లు ఉన్నాయో నాకు తెలియదు. జనం అందరూ రెడ్ బుక్ అనుకుంటా ఉంటే వింటాం తప్ప. ఈ రెడ్ బుక్ అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళని భయపెడుతుంది. అదే మరి నేనైతే చూడాల రెడ్ బుక్ని. అంటే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారు సార్? అంటే లోకేష్ గారు ఆ టైప్ ఆఫ్ లో అంటే టార్గెట్ చేసి పీపుల్ని, అసలు నాకు రెడ్ బుక్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో ఏదో ఊరికైనా పేపర్లో చదువుతూ ఉంటాం, రెడ్ బుక్ రాజ్యాంగం అని జగన్మోహన్ రెడ్డి అరుస్తూ ఉన్నాడు ఈ మధ్యన. రెడ్ బుక్ ఉందా లేదా, నేను ఎప్పుడు చాలాసార్లు లోకేష్ గారిని కలిసినా నేను ఎప్పుడు రెడ్ బుక్ గురించి అడగల. ఓడిపోయిన తర్వాత జగన్ గారిలో ఏమన్నా మార్పు వచ్చిందంటున్నారు అనుకుంటున్నారు సార్? ఏమన్నా ఆ ఓటమి ఏమన్నా మార్పు ఏమన్నా తీసుకొచ్చిందంటారా? ఏమో, నాకు తెలిసినంత వరకు మార్పు అంత ఈజీగా రాదా ఎప్పటికీ అని నేను అనుకుంటున్నా. అంటే ఏ రకంగా మారాలి జగన్ గారు, ఏం చేయాలి? మీరు ఏమన్నా సలహా ఇవ్వగలరా జగన్ గారికి? ఎందుకు నాకెందుకు అతనికి సలహాలు ఇవ్వటం, నాకెందుకు? వాళ్ళ సలహాలు ఇచ్చి 5 సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం. నాకెందుకు అతని సలహాలు ఇచ్చి? మీరు విమర్శించి తప్పించుకున్నారులేండి, సలహాలు ఇచ్చి కాదు. విమర్శించి కాదు, స్టార్టింగ్లో సలహాలే ఇచ్చా. ఆ తర్వాత నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూసిన తర్వాత అది విమర్శగా మారింది తప్ప. సలహాలు ఇచ్చినా ఆయన పట్టించుకోరేమో, అంతేనా? అతనికి ఏమీ తెలియదు, అన్నీ తెలుసు అనుకుంటాడు, ఎవడేం చేయగలడు? ఇప్పుడు ఉండి నియోజకవర్గం అంటే మీరు గెలిచిన తర్వాత ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి? మేమైతే నిజంగా మీరు ఎప్పుడైతే ఈ ఫండ్స్ కలెక్ట్ చేసి ఉండిని డెవలప్మెంట్ చేయాలని మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అనిపించింది, అసలు నిజంగా రాజు గారు భలే ఐడియా చేస్తున్నారు ఉండి డెవలప్మెంట్ కలిపి. బాగా చేస్తాను. ఏమున్నాయి ఛాలెంజెస్, ఏమున్నాయి సార్ ఉండిలో? ఏ ఛాలెంజ్ లేదు. ఏం లేవా? చేయవలసింది చాలా ఉంది అంతే, బట్ ఛాలెంజెస్ లేవు. అంటే జనాల్ని కాలువగట్లన్నీ ఆక్రమించుకున్న వాళ్ళని ఖాళీ చేస్తూ
ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజ్. ఉమ్, ఎందుకు చేయలేము? వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇచ్చాం. ఉమ్, సో ఆ ప్లాట్లకి వాళ్ళని ఈ కాలువ గట్లు మేయించి అక్కడ మార్చాలి. ఉమ్, అయితే ప్రాబ్లము కాలువలను ఆక్రమించేసి ఈ కాలువలు పొంగిపోయి ఉమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఏమి పూర్తిగా ఇంకొక 5-6 నెలల్లో అసలు అలాంటివి జరగవు. ఉమ్, ఆక్రమణలన్నీ తొలగించడం, స్కూల్స్ అన్నీ బాగా డెవలప్ చేస్తున్నాం ఉమ్, లోకల్ పబ్లిక్ సపోర్ట్ తోటి. ఉమ్, చాలా కుర్చీలు బల్లలు కూడా చాలా లేవు. 20% షార్టేజ్ ఉంటే నా కాన్స్టిట్యూన్సీ వరకు అంతా నేను మా కామన్ ఫండ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1200 మంది స్టూడెంట్స్కి బల్లలు లేవు. ఉమ్. ఆల్మోస్ట్ 20% పీపుల్ లేవు. అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం. సో అంటే సపరేట్ మీరు ఈ ఫండ్ క్రియేట్ చేయాలి అంటే ఫండ్ కలెక్ట్ చేయాలన్న ఐడియా ఎందుకు సార్? అంటే గవర్నమెంట్ మీదే. అంటే ఒక్క చోటకి ఇవ్వలేరు కదా. ఉమ్, ఏదన్నా ఉంటే స్టేట్ మొత్తం ఒక యూనిట్ కింద తీసుకుంటారు తప్ప ఆ నియోజకవర్గంలో నా స్కూల్కి ఇవ్వండి అంటే కష్టం అవుతుంది. ఉమ్. పైగా ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్లో ఇంకా కష్టం. ఆయన గుండు కొట్టి వెళ్ళిపోయాడు కాబట్టి. ఉమ్, సో ఎందుకు మాకు ప్రజల దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే ఇందులో మీరు పాల్గొనండి అని చెప్పి అడిగితే పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఉమ్, చాలా చేస్తారు. కొన్ని పార్కులు అభివృద్ధి చేసాం. ఇంకా ఆకివీళ్ళు ఇంకో 2 ఆక్యుపెన్సీకి గురి అయ్యి కొన్ని ఏరియాలు ఉన్నాయి. అవన్నీ ఖాళీ చేయించి ఒక 2 బ్యూటిఫుల్ మార్నింగ్ వాకింగ్ ట్రాక్ లాగా వేసి ఇంకో 2 పార్కులు. అంటే ఈ 5 years మీరు ఒక ఛాలెంజ్లా తీసుకున్నారా? 5 years పట్టదు నాకు. నేను తీసుకున్న ఛాలెంజ్ అంటే రేపు డిసెంబర్కి అయిపోతాయి. అయిపోద్ది. ఓకే. సో అంత కసిగా పనిచేస్తున్నారు అయితే. డిసెంబర్కి అయితే జనవరి. ఈ వర్షాల వలన పోయింది నాకు 40 days పోయింది. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ సమ్మర్ అనుకోండి. వర్స్ట్ కేస్. నెక్స్ట్ ఇప్పుడు అంటే చాలామంది కోరుకుంటోంది అనుకుంటోంది వైసీపీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం చీలిపోవాలని. అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారో తప్పు లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాలు కలిసి ఉంటే అంటే కూటమి పార్టీలు కలిసి ఉంటే ఎప్పటికీ ఇల్లే అధికారంలో. అంటే అదే లేకుండా ఉండాలని అతను మ్యాక్సిమం ట్రై చేశాడు. కుదరలా. ఆయన ముందు కూడా చాలా ట్రై చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని మాటలతో టీచ్ చేసి బయటకు వచ్చేలాగా చేయాలని చూశాడు. కుదరలా పాపం. ఇప్పుడు కూడా అదే ట్రయల్స్లో ఉన్నట్టున్నారు సార్. అంటే ఇప్పుడు అనేక మంది నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఇటువైపు వస్తున్నారు. వాళ్ళలో కూడా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అంటే నిజంగా జగన్ గారే పంపిస్తున్నారా, కోవర్ట్ ఆపరేషనా, ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఉండొచ్చు కొద్దిమంది విషయంలో. మీకేమనిపిస్తుంది సార్ నిజంగా అలాంటి? నాకు అతను మళ్ళీ వచ్చే క్వశ్చనే లేదని క్లారిటీ నాకు ఉన్నప్పుడు నేను పట్టించుకో. ఈ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీలోకి రావడాన్ని, కూటమి ప్రభుత్వంలోకి రావడాన్ని నిజంగా మీరు స్వాగతిస్తారా? ఏది నిజంగా మంచోళ్ళు ఉంటారు. అందరూ చెడ్డోళ్ళని చెప్పలేం కదా. మొన్న 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళు ఇప్పుడు రావడానికి స్వాగతిస్తారా మీరు? వచ్చినందువల్ల నష్టం లేదు. వాళ్ళు బేసిక్గా మనుషులు మంచోళ్ళే. మోపిదేవి నాకు చాలా క్లోజు, మస్తాను నాకు చాలా క్లోజు, మేడా మస్తాను. సో ఇప్పుడు బాలినేని గారు కూడా ఇప్పుడు జనసేనలోకి వచ్చే అవకాశం ఉందని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. రావచ్చు, తను మంచోడే. వీళ్ళ పేర్ల వరకు ఎస్ డెఫినెట్గా స్వాగతించవచ్చు. పార్టీకి ఇబ్బంది ఏం లేదా కూటమి ప్రభుత్వానికి? ఏముంటుంది ఇబ్బంది? అంటే వీళ్ళందరూ జగన్ గారికి చాలా క్లోజ్ అయిన వ్యక్తులు కదా, బయట అనుకుంటున్న జనాలు అనుకుంటున్నారు. జగన్కి ఎవరో క్లోజ్ కాదు. అతన్నే ప్రేమిస్తాడు, గారిని ప్రేమించాడు. సో అలాంటి వేరే ఉద్దేశంతో అయితే పార్టీలోకి రావట్లేదంటారు. ఏముంటుందమ్మో, పొలిటీషియన్ డెవలప్మెంట్ చూసి వచ్చా అంటారు. డెవలప్మెంటే అనుకుంటే అందులోకి వెళ్ళరు కదా. వెళ్ళరు. సో ఇవన్నీ కామన్ స్టేట్. కామన్
పార్టీ మారిన తర్వాత ఆంధ్ర పాలిటిక్స్లో ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను వచ్చా, ఈ పార్టీ సిద్ధాంతాలు బాగోలేదు అని మాట్లాడని ఏకైక పాలిటీషియన్ నేను ఒక్కడినే. మీరే. అవును. మొహాటం లేకుండా చెప్తాను. ఇప్పుడు ఇదే రాజు గారు నిజంగా అంటే ఇప్పుడంటే ఇంకో 3 months, ఒక 6 monthsకో 1 yearకో 2 yearsకో కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్న లోపాలని బయట పెట్టే అవకాశం లేదా? లోపాలు ఉండాలి అసలు, బయట పెట్టాలి అంటే. ఉండవా లోపాలు? పార్టీ అన్నాక, ప్రభుత్వాలు అన్నాక ఉండవా? అడ్మినిస్ట్రేషన్లో ఉండవనే నేను అనుకుంటున్నాను. అంత నమ్మకం ఉంటే బయట పెడతారా? ఏమి లేని దానికోసం మళ్ళీ ఉంటే బయట పెడతారా? ఇవన్నీ దేనికి సొల్లు? అంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడే సొల్లు వేస్ట్. ముక్కుసూటిగా మాట్లాడే మంచి కదా. అంటే ఇక్కడ తప్పులున్నా మీరు ఏలెత్తి చూపుతారా అన్నది క్వశ్చన్. తప్పులుంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పి ప్రయత్నం చేసి ఏదన్నా ఉంటే ఆ మహానుభావుడు పరిగ్రహణాడు మన మాట్లాడక నేను పబ్లిక్గా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు పదవి అంటే లేదు, కానీ ఐ హ్యావ్ క్లోజ్ యాక్సెస్ టు సీఎం. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 రోజుల గ్యాప్లో ఆయన కలవగలను, మాట్లాడగలను. ఆ విషయంలో నాకేమి సో వింటారు మీరు ఏదన్నా చెప్పినా. అసలు నాకు ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ లేదు. ఆ రోజు ఆ 10 నిమిషాలే నాకు డిస్సాటిస్ఫాక్షన్. మొన్న పొగిడినట్టున్నారు మిమ్మల్ని, నన్ను మెచ్చుకున్నారు కూడా. మెచ్చుకున్నారు. సో వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ రిలేషన్, వర్కింగ్ రిలేషన్. సో అంచేత నాకు ఏదో పదవి లేదన్న బాధ ఏమీ లేదు. అప్పుడు 5 నిమిషాలు వచ్చింది అంతే బాధ. అంటే అనుకుని అవనప్పుడు యాక్చువల్లీ అప్పుడు అందరూ ఈ సోషల్ మీడియాలో కూడా మీరు స్పీకర్ అవుతారు, చాలా ట్రోల్ అయింది అప్పుడు. అందుకనే కొంచెం 5 నిమిషాలు డిసప్పాయింట్మెంట్. కానీ లేదు సార్, మీ ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్కి ఖచ్చితంగా ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. అంటే పదవి ఇవ్వటం న్యాయము, ఇవ్వకపోవటం అన్యాయం అని నేనైతే అనుకోవట్లా. బట్ ఏంటంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఏంటంటే, నాకు ఏ పదవి లేకపోయినా రాజకీయాల్లో పదవిని చూసే ఎక్కువ మంది ప్రేమిస్తారు. అవును. నాకు ఏ పదవి లేకపోయినా నేను ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా, అవును, ఏమన్నా వైజాగ్ టు విజయనగరం వెళ్తా ఉంటే కూడా కారులో నన్ను చూసి ఎన్నో చోట్ల నా వెహికల్ ఆపేశారు. ఎక్కడ? విజయనగరం. సో రాయలసీమ వైపు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. సో దట్ ఈస్ మోర్ దెన్ అడిక్వేట్. ఎవరైనా రికగ్నిషన్ కోసం మంత్రి అయినా ఇంకోటి అయినా, ఏ మంత్రి కాకుండానే నాకు చాలా, ఏ మంత్రికి లేనంత రికగ్నిషన్ ఉంది నాకు. అంటే మంత్రి పదవి వస్తే అంటే లైక్ మీరు ఇంకా ఎక్కువ చేయడానికి ఉంటుంది, ఎక్కువ చేయొచ్చు. ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో చేసేది ఆ శాఖకు సంబంధించి రాష్ట్రం అంతా చేయొచ్చు. ఆ స్కోప్ ఉంటుంది. సో ఆ కోరిక అయితే ఉంది. అంటే లైక్ ఏదో అంటే కేవలం ఉండి వరకు కాకుండా సంథింగ్ వస్తే, ఏదైనా బాధ్యత అప్పచెప్తే చేయగలం, అప్పచెప్పకపోతే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. చేసే పని సిన్సియర్గా చేయటం. మంత్రి పదవి నాకున్న బాధ్యత నా ఎమ్మెల్యే, దాన్ని ఏ ఎమ్మెల్యే చేయలేనంత గొప్పగా చేయాలనేది నా. పిఠాపురాన్ని బీట్ చేయాలి. చెప్పరాలి ఎప్పురాలి నేను పట్టించుకోనమ్మా. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నేను పిఠాపురం సమస్యలు వేరుంటాయి, మా సమస్యలు వేరుంటాయి. 2 ఊర్లకి ఒకే సమస్య ఎందుకు ఉంటుంది? ఆయనకి నాకు కంపారిజన్ లేదు, ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, ఒక 5 శాఖలకు మంత్రి. సో హిస్ క్యాపబిలిటీ టు డూ థింగ్స్ వుడ్ బి టోటలీ డిఫరెంట్. సో ఆయనతో నేను కంపేర్ చేసుకోకూడదు. ఐఎమ్ అన్ ఆర్డినరీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే నుంచి ఏ హోదా లేనివాడిని. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో ఇన్ని పనులు చేయగలడా అనే విషయంలో మటుకు ఐ వుడ్ సర్టన్లీ యాక్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారితో కుప్పంలో, లేకపోతే లోకేష్ గారితో
మంగళగిరిలో కళ్యాణ్ గారితో పిఠాపురంతో నేనైతే పోటీ పడలేను. ఎందుకంటే దేవర్ ద రూలర్స్. అవును, ఏం కావాలన్నా అది వాళ్ళ ఇష్టం, వెంటనే వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చేస్తుంది. నేను నా స్నేహితులు నా బ్రదర్ని అడుక్కుని చేయాలి. సో అంచేత వాళ్ళకి నాకు కంపారిజన్ లేదు. దే కెన్ డూ 100 times బెటర్ దాన్. బట్ ఉన్నంతలో యు ఆర్ డూయింగ్ ది బెస్ట్. ఓకే, అంత ఫాస్ట్గా నేను డిసెంబర్ లోపే నేను చేయాలి అనుకున్నది మొత్తం చేసేస్తాను అంటే వాళ్ళకంటే మీరు ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఏం చేస్తున్నారు నాకు తెలియదు. బట్ వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళు చేయగలరు. అవును. సో అంచేత వాళ్ళ స్టేచర్ వేరు. ఒకప్పుడు మేము 4 ఫైటర్స్ ఈ ప్రభుత్వం మీద. అవును అవును. ఇప్పుడు నేను ఉట్టి ఎమ్మెల్యేని, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సో వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే కరెక్ట్ కాదు. సో అంటే ఏ ఏ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ మిస్ అయ్యాయి సార్? అంటే ఏంటి, క్యాస్ట్ ఈక్వేషనా లేకపోతే ఏంటి? ఏముంది అందులో, నలుగురితో పాటు మీ ఈక్వల్గా ఫైట్ చేసిన వాళ్ళు మీరు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎక్కువగా దెబ్బలు కూడా పడ్డాయి, బట్ మీరు వెనుకబడ్డారు. నేనే వెనుకబడ్డా. అంటే ఈ మంత్రి పదవి వచ్చుంటే అసలు వేరే లెవెల్ ఉండేది. ఏది 4 సార్లు నన్ను చంపాలనుకున్నట్టు చంపగలిగాడా? లేదు. జగన్మోహన్ రెడ్డి అలాగా. ఇదంతా విధి లిఖితం. ఏది రావాలో అది అప్పుడు వస్తుంది అంతే. సో మీరు ఇలా చాలా పాజిటివ్గా ఉంటారు అంతే, నేను పీస్ఫుల్గా పాజిటివ్గా నమ్మేవాడిని. ఏ వచ్చినా నేను హ్యాపీగానే ఉంటాను. సో ఇప్పటికీ స్టిల్ ఇంకా జగన్ గారి మీద మీ ఫైట్ కొనసాగుతుంది? లేదు, ఇప్పుడు నేనే ఫైట్ చేయట్లేదు. అవసరం సుప్రీంకోర్టులో ఏముంది ఇప్పుడు? అది ఏదో కేసు ఎప్పుడు 3 నెలలకు ఒకసారి వస్తుంది, మళ్ళీ ఇంకో 3 నెలలు వాయిదా పడుతుంది. అంతకుమించి నేనే మీరు వద్దనుకుంటే విత్డ్రా అయిపోవచ్చు, కానీ స్టిల్ ఎందుకని ఇంకా రావాల్సిన పని ఏమి లేదు. బట్ ఏదో నడుస్తూ ఉంటుంది అది. బట్ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం వచ్చింది, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి మీద పోరాడాల్సిన అవసరం ఏముంది? ఇంకా అతన్ని ప్రజలు ఓడించాలని కోరుకున్నా, దారుణంగా 11 స్థానాల కంటే మించిన ఓటమి ఇంకేం లేదు. ఏముంటుంది అంతగానో హ్యూమిలియేషను? నేను చేయడానికి ఏముంది? అది అలా రావడానికి ప్రథమ కారణం అయితే నేనే. అందులో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డికి సందేహం లేదు, ప్రజలకి సందేహం లేదు. అది అందరికి తెలిసిన సత్యమే. సరే, ఏదో కొంతమంది వాళ్ళని ఎత్తిన కిరీటం సొంతంగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ నేను చేశాను నేనేం చేశానో అందరికీ తెలుసు. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. ఇంకా చచ్చిన బాబుని ఇంకా చంపాల్సిన అవసరం నాకు లేదు. సో ఈ ఫైట్ అనేది స్టిల్ అంటే 29లో కొనసాగుతుంది, నిరంతరం, నెవర్ ఎండింగ్ ఫైట్. ఏముంటుంది 29 అధికారంలో అంటే జగన్ గారిని అయితే భవిష్యత్తులో అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రానిరా? ప్రజలు రానివ్వరని నేను అనుకుంటున్నాను. మీ ఫైట్? నా ఫైట్ ఇంకేముంటుంది? నేను ఫైట్ చేయటానికి నాకు అవసరం లేదు, అవకాశం లేదు. ఒకటి అవసరం లేదు, ఓడించాం కాబట్టి. మళ్ళీ రానివ్వకుండా చేయాలి అంటే అవకాశం లేదు. అవకాశం అంటే మీరైతే నిరంతరం మాట్లాడుతుంటారు, మీరు రచ్చబండ పెడతారు, అవును, ఎప్పుడు విమర్శలు చేస్తారు. మాట్లాడేది నేను మాట్లాడతాను, రచ్చబండ పెడతలేదు. అవసరం లేదనిపించింది అప్పుడప్పుడు ప్రెస్ మీట్లే తప్ప మా సీఎం గారు చేసే మంచి పనుల గురించి చెప్పడం, లేకపోతే నేనేం చేస్తానన్నది చెప్పడం, దానికే రెస్ట్రిక్టెడ్ తప్ప విమర్శలు చేయడానికి. ఎందుకు విమర్శ చేయడం? మళ్ళీ మీ విమర్శలు చాలా ఇంపాక్ట్ ఉంటాయి. ఓడిపోయిన పార్టీని కాదు, మీ విమర్శలు చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అవును, అది ఉండబట్టి. ఇప్పుడు కొత్తగా మంత్రులు చెప్పే వాళ్ళగా వేరు, మీరు చెప్పేది వేరు. మంత్రులు చెప్పిన దానికంటే మీరు చెప్పేదే ఇంపాక్ట్ ఎక్కువ ప్రజల్లో. ఏముంది అది వ్యూస్ చూస్తే తెలిసిపోతుంది. అవును, ఎవడు చెప్పింది, ఎవడు చూస్తున్నాడు, ఎంత చూస్తున్నాడు. అవును అవును. సో దాని గురించి మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్
స్పెసిఫిక్గా నా దృష్టిలో జగన్ అనేవాడిని ప్రజలు వదిలేశారు. వదిలేసిన తర్వాత మళ్ళీ నేను అతని గురించి మాట్లాడి ఎక్కువగా నేను అతను మీరే హైలైట్ చేసినట్టు అవుతుంది. హీరోయిన్ చేయవలసిన అవసరం నాకు లేదు. జస్ట్ ఇగ్నోర్ హిమ్ అంటాను నేను. ఇగ్నోర్ హిమ్.